హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మేము బాగున్నాం, అలాగే మీరు కూడా బాగుండాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దువ్వెనలు అయితే చూసారా ఎంత నల్లగా అయిపోయినాయి, అసలు ఘోరంగా నల్లగా అయిపోయినాయి. అంటే నెలకు ఒకసారి కాదు కానీ ఇట్లా నల్లగైన ప్రతిసారి దువ్వెనలు అయితే కడుగుతా. అయితే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో పని అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నా. బట్టలు విండడం, ఇల్లు కడగడం అయితే మొత్తం చేసిన. ఒక రోజు అయితే అక్కడనే ఉన్నా కదా, ఇంక వచ్చేసరికి అయితే మా వాళ్ళు బాగానే బట్టలు ఇప్పి పెట్టిరన్నమాట. ఊరెళ్ళుడేమో కానీ ఊరెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నాకు చూడాలి పని డబల్కు డబల్ చుక్కలు కనబడతాయి. ఇంకా ఏదైనా సరే డబల్కు డబల్ ఉంటది. ఇంకా గ్యాస్ కన్నా అయితే చెప్పే వశం ఉండదు. అంటే మా ఆయన కనుక వంట చేసినట్లయితే ఉంటే గ్యాస్ మీద అన్నం పొంగింది, ఇంకా మిరపకాయ తొక్కలు ఇంకా ఘోరంగా ఉంటది అన్నమాట వంట ఎత్తే అయినా కనుక. కానీ ఈసారి ఎందుకో ఇంకా వంట అయితే వేయలేదు, ఇంకా పార్సల్ తెచ్చుకునే తిన్నాడంట. అంటే మా పిల్లలు ఇక్కడ లేరు కదా, మా అక్క వాళ్ళ ఇంటికాడ ఉన్నారు. ఇంకా వాళ్ళు నేను నచ్చేదాకా అక్కడనే ఉన్నారు 2 రోజులు. నచ్చిన తర్వాత మా ఆయన తీసుకొచ్చిండు మా పిల్లల్ని అయితే. ఇంకా అందుకని నేను ఒక్కనికి వంట అయితే చేసుకోలేదంట. ఇంకా పార్సల్ అయితే కట్టించుకొచ్చుకున్నాను అన్నాడు. అందుకని ఈసారి కొంచెం గ్యాస్ పొయ్యి అయితే కొంచెం నీట్గా ఉంది. కానీ బట్టలు మాత్రం ఎక్కువనే ఉండే అన్నమాట. నేను పోయేటప్పుడు విండలేదు కదా, మళ్ళీ నేను వచ్చేసరికి సాయంత్రం అయింది కాబట్టి మా అక్క వాళ్ళ ఇంటికాడ నుంచి పిల్లలు వచ్చేటప్పుడు అక్కడ స్నానం చేసిన బట్టలు అయితే తీసుకొచ్చుకున్నారు. ఆదివారం వచ్చిన కాబట్టి ఇంకా తెల్లారైతే సోమవారం కదా, సోమవారం రోజు పూజ చేసుకోకుండా ఇంకా ఇల్లు వాకిలి కడుగుతా కాబట్టి ఇల్లు అయితే మొత్తం కడిగేసుకున్నా. ఇంకా గిన్నెలు అన్ని తోమేసి ఇల్లు కడిగి ఆ బట్టలన్నీ వేండేసి దువ్వెనలు అయితే ఘోరంగా నల్లగైనాయి. అందుకని కడుగుతున్నా అన్నమాట. నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి అని చెప్పాను కానీ నాకు ఎప్పుడు నల్లగా అనిపించినా నేను అప్పుడే కడుగుతా. ఇంకా నాకు నచ్చకపోతే అంటే ఇట్లా మన బట్టలు రాకి బ్రష్ ఉంటాయి కదా, దానికైతే బట్టల సబ్బు అంటించి కడిగితే మంచిగా నీట్గా అవుతాయి అన్నమాట. ఇంకా అప్పుడు వాడుకుంటాం. అంటే ఇది మరి వారానికి 2-3 సార్లు తల కోసుకున్నట్టు పోసుకుంటాం. ఇంకా ఇంత నల్లగా ఎట్లా అవుతున్నాయో ఏమో అర్థమైతలేదు. అంటే పిల్లలకు కూడా పెద్దగా జుట్టు అయితే లేదు, నాకు ఒకదానికే జుట్టు ఉంది. ఇంకా అయినా కూడా అంత నల్లగా అయిపోయినాయి అన్నమాట. అంటే ఆఖరికి పెద్ద పండ్ల దువ్వెనతో చూసినా కూడా పెద్ద పండ్లు అవి ఉన్నాయి కూడా నల్లగా అయిపోయి ఉంటాయి అన్నమాట. మనం ఆయిల్ అయితే పెట్టుకుంటాం కాబట్టి దువ్వెనతో చూస్తే ఆ దువ్వెనకి ఆయిల్ అంటుకుంటది కదా, ఇంకా సన్నని ఏర్పడని దుమ్ము లాంటిది కూడా దానికి అంటుకొని ఇంకా మనకున్న సుండ్రు అంతా దానికి అంటుకొని అవి నల్లగా అయితే అనుకుంటా. ఇంకా అందువల్లనే ఆ దువ్వెనలు అట్లా ఉండడం వల్ల కూడా మనకు సుండ్రు పెయిన్లు తయారైతాయి. మళ్ళీ హెయిర్ ఫాల్ కూడా ఎక్కువనే అవుతుంది. ఈ మధ్యలో నాకు నీళ్ళు పడకనో ఏమో తెలియదు కానీ హెయిర్ ఫాల్ అయితే ఎక్కువనే అవుతుంది. మరి కొంచెం ఆయిల్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. కానీ మొన్న తీసుకొచ్చిన ఆయిల్ డబ్బా అట్లనే ఉండి 70 రూపీస్ పెట్టి తీసుకొచ్చిన. ఇంకా అది అయిపోయిన తర్వాత కోకోనట్ ఆయిల్ అయిపోయిన తర్వాత ఇంకా వేరేదైతే ఏమైనా చేంజ్ చేసి చూద్దాం అనుకుంటున్నా. నేనైతే ఈ విధంగా దువ్వెనలు అయితే కడిగేసుకుంటా అవి నల్లగైన ప్రతిసారి. బట్టల బ్రష్ పెట్టి కడుగుతా. ఇంకా ఇదైతే సాయంత్రం అన్నమాట. బియ్యం తీసుకొచ్చినాం. అంటే 3 నెలల బియ్యం ఇస్తారు ఈసారి కూడా. అంత ముందు పోయినసారి 3 నెలల బియ్యం ఇచ్చి అయిపోయినాక 3 నెలలు అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు కూడా అదే 3 నెలల బియ్యం అయితే ఇస్తారు అన్నమాట. తీసుకొచ్చినాం బియ్యం అయితే. కానీ ఈసారి బియ్యంలో లక్క పురుగులు అయితే బాగున్నాయి, తుట్టెలు కట్టే పురుగులు అయితే లేవు, తెల్లవి. అయితే మనం ఏమైనా తడి చేతులు కనుక బియ్యంలో పెడితే అవి తుట్టెలు కట్టే పురుగులు తెల్లవి తయారైతాయి అంట. ఇక్కడ నుంచి అయితే కొంచెం తడి చేతి అయితే పెట్టకుండా బియ్యం అయితే తీద్దాం అనుకుంటున్నా. కానీ ఏదైనా తొందరగా కొంచెం మనం వెనక ముందు లేచిన బాక్స్కు లేట్ అవుతుంది అనుకున్నప్పుడు తడి చేతి అయితే డైరెక్ట్గా పోతుంది. కాకపోతే ఈసారి మరి గుర్తుంచుకొని అట్లా తడి చేయి అయితే పెట్టకుండా బియ్యం అయితే తీద్దాం అనుకుంటున్నా. కానీ ఎంత తీద్దాం అనుకున్నా ఎప్పుడో ఒకసారి తడి చేతి అయితే బియ్యంలోకి పోతుంది. కానీ పోకుండా చూసుకోవాలి. అయితే బియ్యంలో నల్ల గడ్డి గింజలు బాగున్నాయి, మళ్ళీ రాళ్ళు కూడా కొంచెం ఉన్నాయి. అంటే మట్టి పెడ్డలు లాంటివి అయితే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అంతకుముందు మేము తీసుకొచ్చిన బియ్యంలో కూడా అట్లనే ఉండే, కానీ తక్కువ ఉండే. తుట్టె పురుగులే ఎక్కువ ఉండే అన్నమాట, తుట్టెలు కట్టేటివి. కానీ ఈసారి అట్లా కాకుండా ఇట్లున్నాయి అన్నమాట, లక్క పురుగులు ఎక్కువ ఉన్నాయి. ఇంకా సాట కూడా కొత్తది కొందాం అనుకుంటున్నా. కానీ మార్కెట్కి అయితే ఈ మధ్యలో ఓడైతే లేదు, పోలేదు. అప్పుడెప్పుడో ఎండాకాలంలో అయితే పోయినా మార్కెట్కి, ఇంకా పోలేదు. అయితే ఈ సాటను కూడా ఊసేద్దాం అనుకుంటున్నా. కానీ ఇంకా పేపర్స్ అయితే నా దగ్గర లేవు. ఇంకా సెల్ఫ్లో వేయడానికి కూడా పేపర్స్ అనేటివి లేవు, తీసుకొచ్చుకోవాలి. ఇంకా పిల్లలు అయితే చాలా రోజులు అవుతుంది ఏం చేస్తలు మమ్మీ, ఇంకా సేమియా ఏమంటే పిల్లల కోసం అని సేమియా అయితే చేసిన. చాలా రోజుల తర్వాత అంటే మళ్ళీ ఎక్కువ కొంచెం మధ్యలో కొంచెం 4-5 రోజులు ముసురు పెట్టి వర్షాలు కొట్టి అట్లా ఉండే కదా, చల్లగా వాతావరణం బాగా కూల్గా ఉంది కదా. అందుకే పిల్లలకు ఏం చేసియలేదు. చేస్తే మళ్ళీ దగ్గు జలుబు అందుకొని ఇంకా మళ్ళీ జ్వరం గిట్ల ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఏమైతే చేసిస్తలేను. ఆ మధ్యలో అయితే చేయలేదన్నమాట. ఇంకా ఇప్పటి వరకు కూడా ఏం చేసియలేదు. అందుకని
అనగానే పిల్లలు అడుగుడుతోటే ఇంకా ఈ మధ్యలో అయితే మళ్ళీ ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కదా అని కొంచెం చక్కెర అయితే కొంచెం తక్కువ వేసి ఇంకా పిల్లల కోసం అని సేమియా అయితే చేసిన. మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. చాలా రోజుల తర్వాత పిల్లలకు సేమియా అయితే వేసి ఇచ్చిన. నాకు పెద్దగా అయితే వెరైటీస్ వంటలు ఏమైతే రావు కాబట్టి ఇంకా చిన్న పండుగలైనా పెద్ద పండుగలైనా మా ఇంట్లో బర్త్డేస్ ఇంకా పెళ్లి రోజు ఏవైనా సరే నాకు ఈజీగా వచ్చేది మాత్రం ఇదే సేమియా. ఇంకా ఇది కూడా తొందరగా అయిపోతుంది, మళ్ళీ టైం కూడా సేవ్ కదా. ఇంకా నాకు ఇదే ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇంకా చేసిన తర్వాత నా జాతి రత్నాలు చూడండి ఎంత ముద్దుగా కూర్చొని తింటున్నారో, ఇంకా ఒకరికొకరు వేసుకొని తింటున్నారు. కనుక ఏదన్నా పని చెప్పినట్లయితే ఉంటే నాకు కాదు అక్కగా చెప్పు, అక్కగా కాదు తమ్ముడికి చెప్పని అంటారు. కానీ తిండి విషయంలో మాత్రం ఎంత ముద్దుగా కూర్చొని ఒకరికొకరు షేర్ చేసుకుంటూ తింటున్నారు చూడండి. ఇంకా తిండి విషయానికి అయితే గొడవ పెట్టుకోరు, మంచిగా ముగ్గురు షేర్ చేసుకుంటారు. కానీ పని విషయానికి అయితే నేనేమన్నా పని చెప్తే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు అన్నట్టు, నాకే చెప్తున్నావు అక్కకు చెప్పని చెప్పి అట్లా ఉంటుంది అన్నట్టు నా జాతిరత్నాల ముచ్చట. ఇంకా సేమియా అయితే మంచిగానే ఉంది, కానీ అందులో చక్కెర తక్కువ వేసిన అని చెప్పిన కదా. కాకపోతే ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే బాగుండు అనిపించింది, కానీ షాపుల దగ్గర ఉండవు. ఒకవేళ షాపులు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర అయితే డ్రై ఫ్రూట్స్ ఏమి ఉండవు. తెప్పిద్దాం అనుకున్నా కానీ ఇంకా లేవన్నారు షాప్ కన్నా అయితే. అట్లనైతే చేసిన అన్నమాట యాలకుల పొడి వేసి సేమియా. ఆయన అయితే మొన్న బొడకక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ బంగారు పురుగు దొరికిందంట, మా కన్నయ్య ఆడుకుంటాడని తీసుకొచ్చిండు. నా చిన్నప్పుడు నేనైతే మా బాబు తీసుకొస్తే మంచిగా ఆడుకునేది అన్నమాట, ఫుల్ హ్యాపీగా ఆడుకునేది. అది ఎగురుతూ ఉంటే మంచిగా ఏరోప్లేన్ సౌండ్ వస్తుంది, హెలికాప్టర్ సౌండ్ వస్తుంది అని చెప్పి అనుకుంటా ఇంకా అది ఎగురుతున్న కొద్ది దాని వెనుక దారం కట్టి దాని వెనుక ఉరుకుతూ ఉండేది. ఇంకా నాకు చిన్ననాటి రోజులన్నీ గుర్తుకొచ్చినాయి బంగారు పురుగును చూసినప్పుడు. చాలా సంవత్సరాల తర్వాత చూసిన అనమాట మొన్న. ఇంకా మా ఆయన కన్నయ్య కోసం తీసుకొచ్చిండు ఆడుకుంటాడని చెప్పి. మీకేమైనా తెలుసా ఈ బంగారు పురుగు? మీరేమైనా పిలుస్తారో కామెంట్ చేయండి. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్.